రోడ్డు ప్రమాదాలను అరికట్టడమే తమ ప్రధాన లక్ష్యమని నెల్లూరు ట్రాఫిక్ సీఐ వెంకటరెడ్డి తెలిపారు. నెల్లూరు పొట్టేపాలెం రహదారిపై ట్రాక్టర్ల డ్రైవర్లకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన ట్రాఫిక్ సీఐ చంద్రమౌళితో కలిసి ట్రాక్టర్లకు వెనుక వైపు లైట్లు సరిగా లేని ప్రాంతంలో రేడియం స్టిక్కర్లు అంటించారు. అనంతరం సీఐ వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రమాదాలను అరికట్టేందుకు ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లను అంటించడం జరిగిందన్నారు. ట్రాక్టర్ డ్రైవర్లందరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ వెంకటరెడ్డి హెచ్చరించారు. ప్రమాదాలను నివారించేందుకు అన్ని రకాలుగా వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు. రోడ్డు యాక్సిడెంట్స్ గత కొద్ది రోజుల నుంచి పెరిగినటువంటి రోడ్డు యాక్సిడెంట్స్ని తగ్గించాలి, వాటిని రెడ్యూస్ చేయడానికి అవగాహన కార్యక్రమాలు అయితేనేమి వివిధ రూపాల్లో మా గౌరవ ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు నిర్వహిస్తూ ఉన్నాము. దానిలో భాగంగా మేము డేటా అనాలిసిస్ చేసినట్లయితే ట్రాక్టర్స్ మనకి చుట్టుపక్కల ఉన్న విలేజెస్ నుంచి సింగిల్ రోడ్లు అయితేనేమి, పొలాల వైపు అయితేనేమి, అదేవిధంగా టౌన్లో అవసరాల నిమిత్తం ఈ ఇసుకని రవాణా చేసే ట్రాక్టర్లు అయితేనేమి ఇవి తరచుగా మనకి వస్తూ ఉంటాయి టౌన్కి. మేము ఈ ట్రాక్టర్లకి వెనక సైడ్ ట్రక్ ఏదైతే ఉంటుందో ఆ ట్రక్కి ఎటువంటి లైట్స్ సహజంగా ఉండవు కాబట్టి ఈ రాత్రిపూట వాటిని గుద్దుకోవడం, యాక్సిడెంట్లు అవ్వడం కొన్ని జరిగి ఉన్నాయి. వాటిని మనం అరికట్టాలి, వీలైనంతగా తగ్గించాలి అనే ఉద్దేశంతో దానికి మా ఆఫీసర్ల సూచన మేరకు లైట్ ప్లేస్లు అంటే లైట్స్ ఉండవు కాబట్టి రేడియం స్టిక్కర్స్ మనకి నైట్ పూట ఈ రేడియం రెడ్ కలర్ అయితే విజిబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటిని అన్నిటికీ ట్రక్స్ బ్యాక్ సైడ్ కనుక వేస్తే కొంత నివారించగలమనే ఉద్దేశంతో వీటిని వేయడం జరుగుతూ ఉంది. మన నెల్లూరు ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ పొట్టేపాలెం రోడ్లో ఇసుక ట్రాక్టర్లు అయితేనేమి, నార్మల్గా ఇటుకలు అయితేనేమి, వేరే వస్తువులు వేసుకే ఈ ట్రాక్టర్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి మొదటగా అవగాహన కల్పించి ఈ విధంగా వేసుకోవాలి, వీటి వల్ల ఈ ప్రయోజనం ఉంటుంది అని వాళ్ళకి చెప్పి మేము మా వంతుగా కొన్ని ట్రాక్టర్లకు ఈరోజు వేస్తూ ఉన్నాం. అదేవిధంగా వాళ్ళ ఓనర్లకు కూడా చెప్పడం జరిగింది. విలేజ్లో చుట్టుపక్కల మండలాల్లో తిరిగే వెహికల్స్ అయితేనేమి, మండలాల నుంచి నెల్లూరు టౌన్లోకి వచ్చే వాహనాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఒక వారం రోజుల్లో ఈ ట్రక్స్ ఏవైతే ఉంటాయో ట్రాక్టర్ దగ్గర ఇచ్చుకుని వాటన్నిటికీ రేడియం స్టిక్కర్స్ వేయించే విధంగా కృషి చేస్తాం, వాళ్ళతో వేయిస్తాం. మా వంతుగా మేము కూడా రోజు ఒక ఏరియాలో ఇది పెట్టి ఈ వారంలో మ్యాక్సిమం ట్రాక్టర్స్కి ఇవి వెనక సైడు ఇచ్చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇందులో ముఖ్య ఉద్దేశం మాత్రం ఒకటే, వివిధ ఈ కారణాల వల్ల ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. అందులో ఇది ఒక కారణంగా భావించి ఈ విధంగా ఇది చేస్తే కొంత తగ్గుతాయనే మంచి ఆలోచనతో ఈ పని చేస్తూ ఉంది. అందరూ కూడా దీనికి మాకు సహకరిస్తారని చెప్పి కోరుకుంటాం. తప్పకుండా మొదలు వాస్తవంగా గత నెల నుంచి మనం 2 వీలర్స్కి అయితేనేమి, ఆటోస్కి అయితేనేమి, ట్రాక్టర్స్కి అయితేనేమి, అదేవిధంగా టౌన్ బస్సులు అయితేనేమి వీళ్ళందరికీ కూడా గత కొద్ది రోజుల నుంచి వివిధ రూపాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. వాళ్ళకి తెలియదు అనే ఇది కాదు, మీరు చెప్పినట్లే కొంత నెగ్లిజెన్స్ కూడా ఉంటుంది దీంట్లో. అయితే మనం దాన్ని అవగాహన కల్పించేటప్పుడే వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ వార్న్ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఈ కొద్ది రోజులు ఈ అవగాహన కార్యక్రమాలు జరుగుతాయి, ప్యారలల్గా ఎన్ఫోర్స్మెంట్ జరుగుతుంటుంది. కానీ కొద్ది రోజులు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలకి బాగా వీలైనంతగా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో వెళ్తూ ఉన్నాం. ఈ అవగాహన కార్యక్రమాలు ఒక సర్టన్ టైం ఇదైన తర్వాత మాత్రం ఇంకా స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ యాక్షన్ కూడా ఉంటుంది. సో ప్రజలందరూ కూడా ఈ ఓవర్ స్పీడ్ అయితేనేమి, నెగ్లిజెంట్ డ్రైవింగ్ ఇవన్నీ తగ్గించుకుంటే అల్టిమేట్గా ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళకే మంచిది తప్ప, వాళ్ళే యాక్సిడెంట్లు బారిన పడకుండా ఉంటారు తప్ప, వాళ్ళే వేరే వాళ్ళని గుద్ది కేసులు బారిన పడకుండా ఉంటారు తప్ప ఇంకా వేరే వాళ్ళకి ఏమి ఇదేది ఉండదు. సో అందరూ గమనించండి, ట్రాఫిక్కి సహకరించండి, యాక్సిడెంట్స్ నివారించేదానికి వాళ్ళ వంతు ప్రయత్నంగా వాళ్ళు కూడా
తగిన విధంగా ప్రవర్తిస్తారని చెప్పి కోరుకుంటాం. మేమింతే తగ్గించే అమ్ముతాం, మా రేటే సెపరేటు. శుభమస్తు షాపింగ్ మాల్. కస్టమర్ల కోసం 10 మెట్లైనా దిగుతాం, డిజైన్ల కోసం దేశమంతా తిరుగుతాం, ఎక్కడా దొరకని వెరైటీలు తెచ్చేస్తాం, ధరలు కోసేస్తాం, మీకు అమ్మేస్తాం. 30 రూపాయలకే పల్లి కాటన్ శారీ, 125 రూపాయలకే షిఫాన్ శారీ, 499 రూపాయల పల్కీ కాటన్ శారీ 199 రూపాయలు, 1599 రూపాయల కోయంబత్తూరు ఫ్యాన్సీ శారీ 599 రూపాయలు, 1500 రూపాయల కలంకారీ ప్రింట్ లెహంగా 599 రూపాయలే. మేమింతే తగ్గించే అమ్ముతాం, మా రేటే సెపరేటు. శుభమస్తు షాపింగ్ మాల్, బిఆర్సి సెంటర్, నెల్లూరు.